విధంగా జన్మించినటువంటి వామనుడు ఉపనయనం చేసుకొని చక్కనైనటువంటి వ్రతాన్ని దీక్షను ఆచరించి ఆ వ్రత ద్వారా పునీతుడైనటువంటి వాడై తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞ తీసుకొని బయలుదేరాడు. ఆ సమయంలో బలిచక్రవర్తి గొప్పనైనటువంటి యజ్ఞం చేస్తూ ఉన్నాడు. ఆ యజ్ఞవాటికకు వచ్చాడు వామనుడు. ఆ వచ్చినటువంటి వామనుడిని చూసి ఆ వామనుడు బలిచక్రవర్తికి రాగానే స్వస్తిపూర్వకంగా ఆశీర్వచనం అందించాడు. స్వస్తి జగత్రయీ భువనకర్తకు అంటూ స్వస్తివాచనం పలికి ఆ వామనునికి నమస్కరించాడు బలి కూడా. ఆ వచ్చినటువంటి వామనుని వీక్షించినటువంటి బలి గొప్పదైనటువంటి అతని యొక్క స్ఫురద్రూపము, ముఖంలో ప్రస్ఫుటమైనటువంటి భగవల్లీల కనిపించేటువంటి వామనుని చూసి, అయ్యా నీవెవడవు, సంవాస స్థలం వయ్యది, నీ వరుదంచుడన్నా జన్మము సఫలం వయ్యను అంటూ, నువ్వెవరవయ్యా, ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వెవడవు, నీవు రావడం చేత నా జన్మము పూర్తిగా జన్మ సఫలమైంది, నా జన్మమే కాదు వంశము మొత్తం తరించింది, ఈ యజ్ఞము సుఫలదాయకమైంది, విజయ పరంపరలో కొనసాగుతున్నది. అంతే కూడా ఇక్కడ అగ్నిహుడు నీ యొక్క రాక చేత పునీతములైనటువంటివి చక్కగా హోమం కావించబడ్డాయి. అటువంటి నీకు నమస్కరిస్తూ, నీకేం కావాలి, ఎందుకు వచ్చావు, నీవు చూస్తే చిన్నగా పొట్టిగా వామనావతారంలో చక్కగా దీక్షను ధరించి వచ్చావు, అటువంటి నీకేం కావాలనో అడుగుమన్నాడు. మొత్తం ఈ ప్రపంచం కావాలన్నా, ఏనుగలు కావాలన్నా, గుర్రాలు కావాలన్నా, రథ సంపత్తి కావాలన్నా, వసుధాఖండము వేడితో మొత్తము భూమండలమే కావాలన్నా, ఏది అడిగితే అది ఇస్తాను అడగమన్నాను. నాకెందుకయ్యా, నేను ఒక్కడిని, నేను ఎవడి, నాకు ఉండేటువంటి వాడిని నేను ఒక్కడే, నాకు ఎవరు లేదు, నాకు ఏమి లేదు, ఒక 3 అడుగుల స్థలం ఇస్తే చాలన్నాడు. 3 అడుగుల స్థలం ఇమ్మని వేడుకున్నాడు. ఏమయ్యా, గొప్ప చక్రవర్తినైనటువంటి సప్తద్వీపములకు అధిపతినైనటువంటి నా దగ్గరికి వచ్చి నీవు కొద్దిగా ఇంత చిన్నగా 3 అడుగుల మేర స్థలాన్ని అడుగుతావా, ఇది ఎక్కడ న్యాయం, దాట పెంపు సొంపు దళపవలదే అంటాడు. దాత ఇచ్చేటువంటి వాడు ఎంత స్థితిలో ఉన్నాడు, ఎలా ఉన్నాడు, అంతటి స్థితి కలిగినటువంటి దాత దగ్గరికి వెళ్ళి ఏమడగాలేని, నువ్వు నిజంగా బ్రాహ్మణువి ఎదివాణి వరే ఉన్నావు, అంత కొద్దిగా అడుగుతావంటే అవసరం లేదు, వడుగో జన్నిదమో కమండలువో, నేను ఉపనయనం చేసుకున్న వటుకును, నాకు నడచడానికో చేతిలో దండం, వాడుకు ఉపనయనానికి వేసుకునేటువంటి యజ్ఞోపవీతము, చేతిలో కుండిక, నీటి పాత్రిక, ఇవి కావాలి కానీ నాకు అవన్నీ ఎందుకు, వసుధాఖండములు ఎందుకు, వామాక్షులు ఎందుకు, కరములు ఎందుకు, ఇవన్నీ అవసరం ఏమీ లేదు, కేవలం నేను అడిగినటువంటి 3 పాదాల భూమిని మాత్రం ఇమ్మన్నాడు. అది కూడా నా పాదముతోనే కొలుచుకుంటానన్నాడు ఆయన. వామనుడుగా చిన్నగా ఉన్నాడు, చూసేవాళ్ళకి ఏమనిపిస్తుంది, ఈయన అడుగులు ఎంత ఉంటాయి, ఇంత పొట్టివాడు చిన్నటి జిట్టెడు అడుగులతో 3 అడుగుల మీద అడిగాడే, ఇటువంటి ఇతనికి ఇవ్వకపోవడం, నువ్వు అడిగిన దాన్ని తప్పకుండా ఇస్తానన్నాడు బలిచక్రవర్తి. బలిచక్రవర్తి గురువు శుక్రాచార్యుడు, అసురులకు అందరికీ గురువు. ఆయన గ్రహించాడు, వచ్చినటువంటి వాడు మామూలు వాడు కాదు, వీడు హరియే విష్ణుమూర్తి అయ్యే అవతారంలో వచ్చాడు, మొత్తం రాక్షసుల యొక్క సంపదనంతా లాక్కొని ఆ ఇంద్రుడికి ఇవ్వడానికి, దానం చేయడానికి ఉపేంద్ర రూపంలో వచ్చాడు అని తలంచి బలిని వారించాడు. ఏమయ్యా బలి చక్రవర్తి, నీవు గొప్పనైనటువంటి చక్రవర్తివి, దానం ఇవ్వాలే, నువ్వు ఇవ్వకూడదని ఏం లేదు, కానీ దానం చేసేటప్పుడు కూడా ఎలా చేయాలి, తాను జీవితానికి సరిపోయినటువంటి దాన్ని ఉంచుకొని మిగిలింది దానం చేయాలి. ధర్మశాస్త్రం ఏం చెబుతుందంటే, మనం సంపాదించినటువంటి డబ్బులో ఒక 5వ వంతు దానం చేయమంటుంది, మిగతా 4 వంతులు తన సంతానానికి, తన పుత్రులకు, తన వారికి తాను ఉంచుకోమని చెప్పింది. మరి అటువంటిది పోయి నీవు 3 అడుగులు దానం ఇస్తానంటున్నావే, ఈ 3 అడుగులు నువ్వు సామాన్యుడు కాదు, ఈ 3 అడుగులతోనే బ్రహ్మాండము మొత్తము లాక్కొని వెళ్తాడు, కాబట్టి అతనికి ఇవ్వనను అంటే, నేను నోటి నుంచి పలికినటువంటి నా మాటను నేను ఎప్పుడు కూడా ఎదురుగా మళ్ళీ వాపసు తీసుకోలేను, ఇవ్వను అనలేను అన్నాడు బలి చక్రవర్తి. అంటే బలి అన్నాడు, అబద్ధం ఆడుటే దోషం అని అంటున్నావు కదా నువ్వు, నేను నోటి నుంచి పలికి ఎట్లా అంటున్నావు, ఎట్లా మళ్ళా నేను ఇవ్వని అనాలే అంటున్నావు, ధర్మశాస్త్రమే చెప్పింది మనకు,
వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్త మాన భంగమందు చకిత గోకులాగ్ర గోరక్షణమునందు బొంకవచ్చు అధము ఉండదు అధిప. ఓ బలి రాజా, ఈ విషయాలలో ఎప్పుడు కూడా అబద్ధము ఆడినా అది చెల్లుతుంది. అబద్ధం పాపహేతువు కాదు. ఏమిటి? వారిజాక్షులందు స్త్రీల విషయంలో, వైవాహికములందుకు. అందుకే మనకు తెలుగులో సామెత 1000 అబద్ధాలు ఆడైనా ఓ వివాహం పెళ్లి చేయాలి అంటారు. వివాహ విషయంలో అబద్ధం ఆడినా తప్పు కాదు. చకిత గోకులాగ్ర గోరక్షణమునందు, ఆవులను రక్షించే విషయంలో. తర్వాత ప్రాణవిత్త మాన భంగమందు, ప్రాణము పోయే సమయంలో, డబ్బు పోయే సమయంలో, అభిమానము తొలగిపోయేటువంటి సమయంలో అఘము బొంకవచ్చు. అది పాపానికి హేతువు కాదని చెప్పింది ధర్మశాస్త్రం. కాబట్టి నువ్వు వీడికి ఇవ్వనవయ్యా అంటే బలన్నాడు. నేను అట్లా కాదు, నా నాలిక ఎప్పుడు కూడా ఎదురు ఇచ్చినా, నేనైతే నాలిక నుంచి మాట దాటానో దాన్ని నేను వాపస్ తీసుకోలేనంటున్నాను. అయితే ఆ శుక్రుడు ఏమన్నాడంటే, బలాదాచ్ఛిజ్య శక్రాయ, నీ దగ్గర ఉండేటువంటి ధనము, డబ్బు, సంపద, నీ యొక్క యశస్సును అంతటి బలాత్కరించి నీ దగ్గర నుంచి లాక్కొని శక్రాయ దాస్యతి. అయం మానవకో హరిహి, మాయా మానవకో హరిహి అంటే మాయగా, వామనునిగా మాయ రూపంలో యజ్ఞోపవీతం ధరించినటువంటి వస్తువుగా వచ్చినటువంటి హరియే విష్ణుమూర్తే ఇతడు. కాబట్టి నువ్వు ఇతనికి ఇస్తే నీకు ఏమీ మిగలదు. నీ మాట కూడా పూర్తి కాదు. 3 పదాలేమో కానీ 3వ పదానికి స్థానం లేక నువ్వు అప్పుడైనా అబద్ధం ఆడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇవ్వను అంటే బలి చక్రవర్తి అన్నాడు. బలి చక్రవర్తి ఏమంటున్నాడు అతనితో, కారే రాజులు రాజ్యములు కలగవే, గర్వోన్నతిం పొందిరే, వారేరి సిరి మూట కట్టుకొని పోవంచాలిరే, భూమిపై ఈరే కోర్కులు శిబి ప్రముఖులను ఇక్కారము భార్గవ. ఏమయ్యా, ఇన్ని రోజుల నుంచి ఇంత ప్రపంచం నడిచింది, ఇంతకాలం నడిచింది, ఎంతమంది రాజులు పుట్టలేదు, ఎంతమంది నశించలేదు. రారే రాజులు రాజ్యములు కలగవే, గర్వోన్నతిం పొందరే. మేము గొప్ప రాజులు, మేము ఇచ్చేసినాం గర్వం పొందలేదా? వాళ్ళు మరి అటువంటి రాజులు వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు సిరి మూటగట్టుకొని పోవంజాలిరే, డబ్బునంతా మూటగట్టుకొని ఎంబడి తీసుకొని పోయారు ఎవరైనా? ఈరే కోర్కులు, ప్రజల యొక్క కోరికలు తీరినటువంటి శిబి ప్రముఖులు, శిబి చక్రవర్తి మొదలుగానటువంటి వాళ్ళను ఇక్కారము భార్గవ. ఇప్పుడైనా మర్చిపోయారా? మర్చిపోలేదు. అటువంటి వాళ్ళు అంటే ఇతరులకు దానం చేసి, మాట ఇచ్చి దానం చేసినటువంటి వాళ్ళని మర్చిపోలేదు. కాబట్టి నేను దానం ఇస్తానా ఇవ్వా అని నా నోట అనలేను, ఇవ్వకుండా ఊరుకోలేను. ఇంకా ఏమన్నాడు? నిరయంబైన నిబద్ధమైన ధరణీ నిర్మూలనంబైన కులాంతమైన యశమున్ రాణిమ్ము బోనిమ్ము. ఈ మొత్తము భూమండలము నాశనం ఉంది. నిరయం అంటే ప్రళయం రాని, నిబద్ధమైన నేను శత్రువుల చేత కట్టివేయబడినా సరే, ఏదైనా సరే తిరగనేరదు నాదు జిహ్వ. నా మాలిక ఏ మాటనైతే అన్నదో దాన్ని వాపస్ తీసుకోదు, మళ్ళీ తిరగదు. వినుమా వేయేటికి. ఎందుకని చెప్తున్నావయ్యా, నేను ఇస్తా ఇవ్వకుండా ఊరుకోనున్నాను. అప్పుడు శుక్రుడు ఎన్ని విధాలు చెప్పినప్పటికీ కూడా వినకపోతే శుక్రుడు శాపం ఇచ్చాడు, తొందరలోని శ్రీయం ఐశ్వర్యం అంతా నశించుగాక. ఎట్లయినా పోతుందనేది తెలుసు శుక్రునికి. ఆ విధంగా ఎంత చెప్పినా వినకుండా ఆ వచ్చినటువంటి వామనుణ్ణి పిలిచి కాళ్ళు గడిగి ధారాదత్తం చేయడానికి, ఆ 3 పదాల భూమిని దానం చేయడానికి కొరకై భార్య వింజావళిని పాత్ర తీసుకొని రమ్మన్నారు. కామాడం ఇచ్చింది ఆవిడ. చేతిలో గోముఖి అంటే కమండలం, గోముఖము అంటే ఆవు ముఖము ముందర ఉండేటువంటి చెంపు, దానితో నీళ్లు పోయటానికి, వింజావళి నీళ్లు పోస్తుంది. అప్పుడు బలిచక్రవర్తి దానం చేయడానిక రమ్మ మానవకోత్తమ తెమ్మాని అడుగులై కడగవలయం. ఓ మానవకోత్తమ, ఓ వామనుడా, ఇటు రావయ్యా, నీ పాదములు కడిగి నేను భూదానం చేయగలుగుతున్నాను అని పిలిచి అతని కాళ్ళను కడుగుటానికై నీళ్లు పట్టుకుని వింజావళి ఉంది. విప్రాయ ప్రకటవ్రతాయ భవతే
విష్ణుస్వరూపాయ త్రిపాదధరణీందాస్యామి బ్రాహ్మణ రూపంలో వచ్చినటువంటి ప్రకటవ్రతాయ అంటే విప్రరూపకంగా ప్రకటించబడినటువంటి విష్ణుమూర్తి అయినటువంటి నీకు త్రిపాదధరణి 3 అడుగుల మేర భూమిని ఇస్తాను అంటూ నీళ్లు వేయబోతుంటే శుక్రుడు ఏం చేశాడు, అయ్యో నా శిష్యుడి యొక్క క్షయం అంతా మొత్తం సంపద నశిస్తుంది కదా అని అతడు ఆ నీళ్ళ ధారపడేటువంటి సంధిలోకి పోయి ఇరికియాడు కోపం. వెంటనే ఇది గ్రహించాడు వామనుడు తక్కువవాడా, ఆయన వచ్చినటువంటి విష్ణుమూర్తి దర్భపుల్ల తీసుకొని దాన్ని పొడిచాడు. అప్పుడు శుక్రునికి కన్ను పోయింది, అందుకనే శుక్రుడు అంటే ఒంటికన్ను వాడు అని అంటాడు. ఆ విధంగా దానం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇక అప్పుడు వామనుడు అభివృద్ధి చెందుతున్నాడు. ఇంతింతై వటుడింతయై తనకు తానంతై నభో వీధిపై తోయద మండలాద్రమున కల్లంతై చంద్రునిపైనంతై మహర్వాటిపైనంతై సత్యపదోన్నతుండగుతూ బ్రహ్మాండాంత సంవర్ధి అయి ఇక కొలుచుకుంటానికి శరీరాన్ని పెంచుతున్నాడు. ఇంతింతై ఎంతున్నాడో అంతకంతయ్యాడు. వటుడు అంతయ్యి మళ్ళీ అంతయ్యాడు. నభోవీధిపైనంతై నభోవీధి అంటే మనకు అమావాస్య నాడు ఒకసారి పైకి చూస్తే ఒక చక్కదైనటువంటి చారిక కనిపిస్తుంది, అంటే ఒక వెలుతురు చారిక, అది నభోవీధి అంటారు. దానిపై అంతయి కింద ఎంతున్నాడో దానిపైన అంతయ్యాడు. మహర్వాటిపైనంతై ధ్రువునకంతై చంద్రునిపై అంతై చంద్రుడి కింద నుంచి చంద్రుడు ఎంతుండో అంతున్నాడు, ఆ చంద్రుడి పైన మళ్ళా అంతయ్యాడు. ఆ పైన ఉండేటువంటి ధ్రువమండలానికే కరిగిపోయాడు. మొత్తము బ్రహ్మాండాన్ని నిండిపోయాడు. అప్పుడు పోతున్న వెంటనే ఇది అందరికి అర్థం కాదు, ఎట్లా పెరిగాడు అనేది దానికి పక్కబంటే వెంటనే ఒక పద్యం చెప్పాడు. రవిబింబం ఉపమింప పాత్రమగు ఛత్రంబై శిరోరత్నమై కళాభరణమై చెవికంకణమై కటిస్థలి నుదంచఘంటయై నూపుర ప్రవరంబై పదపీఠమై. అప్పుడు ఎట్లా ఉన్నాడు ఈయన, ఎట్లా పెరిగిపోయాడంటే సూర్యబింబం ఏదైతే ఉందో అది ఎలా కనబడ్డది, మొట్టమొదలు రవిబింబం ఉపమింత్ర పాత్రమగు ఛత్రంపై ఈ వాముడికి మొట్టమొదలు ఛత్రిలాగా గొడుగులాగా అనిపించింది. శిరోరత్నమై అక్కడి నుంచి ఈయన ఇంకా పెరిగే వరకు నెత్తిలో ధరించేటువంటి చూడామణి అయింది శిరోరత్నం. చెవిమత్ కంకణమై కర్ణాభరణమైంది. అక్కడి నుంచి ఇంకా అంటే ఇతడు పెరుగుతున్నాడు. సూర్యబింబం దిగుతూ వస్తుంది, సూర్యబింబం ఉంటే కానీ ఈయన పెరుగుతున్నాడు. పెరిగే వరకు మొదలు ఛత్రిగా ఉండేటువంటి సూర్యుడు శిరోరత్నం అయ్యాడు, అక్కడి నుంచి చెవికి ఆభరణం అయ్యాడు, అక్కడి నుంచి కేయూరం అయ్యాడు, భుజానికి అయ్యాడు, అక్కడి నుంచి కటిస్థలి గంట మొరతాడుకు వేసుకునేటువంటి ఆ గంట గజ్జలు ఉంటాయా ఆ గజ్జలా, అక్కడి నుంచి ఇంకా కింద పోయి పదపీఠం అయ్యాడు, కాళ్ళ కింద పెట్టుకునేటువంటి పీఠంలాగా. అంటే సూర్యునికే పైన అంతెత్తు పెరిగాయి. ఈ విధంగా పెరిగి మొత్తం బ్రహ్మాండం అంతా పెరిగి మొదటి పాదంతో బ్రహ్మాండాన్ని భూలోకాన్ని మొత్తం ఈ లోకానికి వచ్చుకున్నాడు. రెండవ దానితో మొత్తం దివిని స్వర్గలోకానికి వచ్చాడు. ఇక నాకు 3వ పాదం ఇమ్మన్నాడు. ఏం చేయాలి, ఎక్కడి నుంచి చేయాలి, ఉన్నదంతా పోయింది, ఇక ఏమి లేదు, అతను ఒక్కడే మిగిలి. కానీ ఆ బలి మిగిలినటువంటి బలి మే మూర్తిని శిరం స్థాపయా, ఎక్కడి స్థాపయా నువ్వు. అప్పుడు శుక్రవారం నేను చెప్పినా వాడు పెరుగుతాడు, నీకు ఏమి లేకుండా అవుతుంది. ఇప్పుడు ఎట్లా నీ మాట తప్పినట్టు కాదంటే నేను తప్ప, నా మాట నేను ఎన్నడూ తప్పనే తప్ప. కాబట్టి నా శిరోముస్సు మీద అడుగుపెట్టి 3వ పాదానికి వచ్చాను. ఈ విధంగా బలి తన యొక్క శిరస్సు పైన ఆ భగవంతుని పాదం పెట్టి ఆ బలిని సుతల లోకానికి అనగదొక్కాడు. మరి ఇంత గొప్ప దానం చేసింది కదా, మరి బలికి పట్టినటువంటి గతి సుతల లోకానికి అనగదొక్కడమేనా? ఆయన ఫలితం ఎంత గొప్పదో చూడండి. చిరంజీవి అనేటువంటి వరం ఇచ్చారు, అంటే ఇప్పటికీ జీవించున్నాడు బలి, అది విష్ణుమూర్తికి దానం ఇచ్చినటువంటి ఫలితం. అంతేకాదు సుతల లోకంలో ఆ గొప్పనైనటువంటి రాజ దర్బారు ముందు భగవంతుడు గదాపాణి చేతిలో గద పట్టుకొని కావలి భటుడిగా నిలబడి ఉన్నాడు. ఆయనకు ఆ దానం ఇచ్చిన దానికి అంతటి ఫలితానికి అంతటి గొప్పనైనటువంటి వరం ఇచ్చాడు. అటువంటి భగవంతుడు మనందరినీ రక్షించుగాక.